కృపగల దేవా దయగల రాజా, చేరితి నిన్నే బహుకన తేజ, నీ చరణమునే నే కోరితిని, నీ వరములనే నే వేడితిని. సర్వాధికారి నీవే దేవా, నా కన్న తండ్రి నీవే ప్రభువా, నా కోరికలే సఫలము చేసి ఆలోచనలే నెరవేర్చితివి. క్రీస్తు యేసునందు చాలా 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 దీవించబడుతున్నటువంటి నా ప్రియమైన సోదరి సోదరులారా, మరొక మంచి దినము, మంచి శుభోదయము మీకు శుభమే జరుగునుగాక. ఈ శుభదినము జీవము గల దేవాది దేవుడవు సృజించి మనకిచ్చిన ఆశీర్వాద దినము గనుక నిశ్చయముగా మీరు దీవించబడునుగాక, నిశ్చయముగా మీరు ఆశీర్వదింపబడునుగాక, నిశ్చయముగా మీకు మేలే జరుగునుగాక. నా ప్రియమైన సోదరి సోదరులారా, మీ కొరకు ప్రతిదినము ఈ ఆశీర్వాద అనేక జీవవచనము మీ కొరకు పంపిస్తుండగా ఎంతగానో మీరు ఆశీర్వదింపబడుతుందని నాకు తెలియాలని నా కోరిక. కనుక మీ జీవితములలో జీవముగల దేవాది దేవుడు ఈ వచనము ద్వారా చేస్తున్నటువంటి దీవెనలు నాకు కూడా తెలియపరచండి. అది నేను చూసి దేవునిలో ఆనందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి దినము జీవవచనం మీ దగ్గరికి పంపించడానికి సర్వోన్నతుడైన సర్వలోక సృష్టికర్తనటి నా కన్న తండ్రి బలము, ఆత్మయు, శక్తియు నా మీదే తండ్రి నింపి మీ అందరి కొరకు జీవవచనము ప్రకటించే భాగ్యం నాకు కలుగ చేసిన నా కన్న తండ్రికి క్రీస్తు యేసునందు అనుక్షణము మహిమ కలుగునుగాక. ఈ దినము మీ కొరకు జీవమగల దేవాది దేవుడు ఆశీర్వాద వచనం పంపిస్తుండగా శ్రద్ధగా విని ఆ జీవ వచనము చదువుతుండగా దానికి ఆమేన్ అని పలకండి. ఆమేన్ అని పలుకున్నప్పుడు ఆ జీవవచనము ద్వారా ఉన్న దీవెన మీ మీదకి వస్తుంది. అది మీకు చాలా 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 ఆశీర్వాదకరముగా మారుతాయి. జీవవచనం మేము చదువుతుండగా శ్రద్ధగా వింటామా? యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనము. యెహోవా, నీవు మాకు సమాధానమును స్థిరపరచుతువు, నిజముగా నీవు మా పక్షమును నుండి మా పనులన్నిటినీ సఫలపరచుతువు. వింటున్నారా? జీవవచనం ఎంత శ్రేష్టమైన వచనం అండి. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుతువు. జీవము గల దేవాది దేవుడము ఉదయ కాలమే మనతో మాట్లాడుతున్నదేమనగా, మీకు సమాధానము స్థిరపరచువాడు నేనే. ఈ జీవవచనం జీవమగల దేవాది దేవుడు మీ దగ్గర పంపిస్తుండగా పరిపూర్ణముగా జీవముగల ఈ వచనము ద్వారా నాకు సమాధానము, ఆత్మీయ సమాధానము, మానసిక సమాధానము, శారీరక సమాధానము, కుటుంబ సమాధానము, ఆర్థిక సమాధానము, బంధుమిత్రుల మధ్యలో ఉన్న సమాధానము, దేశము మధ్యలో సమాధానము కలుగును గాకని మీరున్న చోటలో మీరు హృదయంలో నుంచి ఆమేనని నోటి ద్వారా పలికినట్లయితే ఇప్పుడు దేవుడు పంపిస్తున్న ఈ స్థిర సమాధానము మీ మీద నింపబడతాయి. అది శాశ్వతముగా నింపబడతాయి. ప్రియమైన సోదరి సోదరులారా, వెలుగు కమ్మును కాకని జీవము గల దేవాది దేవుడు పలుకుతుండగా
సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశ మండలములో ఉన్న సమస్త జ్యోతిషుని సృజించిన దేవుడు ఒక్క మాట ద్వారా సృజించాడు. జీవవచనములో వ్రాయబడి ఉన్నది అదే నేను నమ్ముతాను. అప్పుడు సృజించిన వెలుగు ఇప్పుడు కూడా ఉన్నాయి. కనుక ఈ జీవవచనము మీరు నమ్మినప్పుడు ఆ వెలుగునే సృజించిన, భూమిని సృజించిన, ఆకాశముని సృజించిన, సముద్రముని సృజించిన, సంపూర్ణ సృష్టిని సృజించిన, మమ్మల్ని సృజించిన జీవము గల దేవుణ్ణి పరిపూర్ణముగా జీవవచనం ద్వారా మీరు నమ్మి ఉండినట్లయితే ఖచ్చితంగా యెహోవా మీకు సమాధానము స్థిరపరచుదువు. నిజముగా నీ పక్షముగా నుండి నీ పనులన్నిటినీ సబలపరచుదువు. మీరు చేస్తున్నటువంటి ప్రతి కార్యాలు జీవము గల దేవుడు సబలపరచుదువు. మీరు ఇంటి నుంచి బయటికి ఏ పని కొరకు వెళ్ళినా అది ఆశీర్వాదకరముగా సబలపరిచి ఆనందంతో తిరిగి మిమ్మల్ని ఇంటికి తీసుకొస్తారు జీవము గల దేవుడు. క్రీస్తు యేసునందు అలాగే జరుగునుగాక. నమ్మిన వారు నాతో పాటు ఒక్కసారి ఆమెన్ చెప్పండి. ఆమెన్, ఆమెన్, అలాగే జరుగునుగాక అని చెప్పండి. మీ విశ్వాసము ప్రకటించండి. ఎస్, ఈ జీవవచనము నేను నమ్ముతున్నాను. మీ మేలు కొరకే కదా. ఈ ఉదయకాల సమయమే ఈ జీవవచనం మీ దగ్గరికి వచ్చినప్పుడు అది మీకే మేలు కదా. మీ పనులన్నీ సఫలమవును గాక అని ఆశీర్వాదం మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు త్రోసివేయడం? స్వీకరించండి ప్రియులారా. మీ పనులన్నీ సఫలపరిచిన దేవాది దేవుడు మీ తోడుండి మీ ప్రతి ప్రయాణము సఫలపరిచి దీవించి నడిపించునుగాక. మీ కోరికలు సఫలపరచునుగాక. మీ ఆశలు నెరవేర్చునుగాక. మీరు బయటికి వెళ్ళినప్పుడు దీవెనలతో వెళ్ళునుగాక. తిరిగి లోపలికి వచ్చినప్పుడు దీవెనలతో రావునుగాక. మీ ప్రతి ప్రయాణము సఫలమవునుగాక. ప్రియమైన వారులారా, ఎంతోమంది ప్రతిదినము ప్రయాణము చేసుకుండగా సడన్గా జరిగినటువంటి యాక్సిడెంట్లో ఎన్నెన్నో ప్రమాదం జరుగుతుంది. కానీ నీ ప్రయాణము సఫలమవ్వాలైతే ఈ జీవవచనము నమ్ము. ఎస్, జీవమగల యెహోవా నానా క్రీస్తు యేసునందు నా ప్రయాణము సఫలపరిచిన వాడు నీవే. నా ఉద్దేశము సఫలపరిచిన వాడు నీవే. నా ఇంటినే దీవెనలతో దీవించిన వాడు నీవే. నా కోరికలన్నీ సఫలపరిచిన వాడు నీవే. నేను విశ్వాసంతో రాసిన ప్రతి కోరికలు సఫలపరిచిన వాడు నీవే. మీరు నమ్మినా చాలు, నమ్మినా చాలు. మీరు నమ్మినట్లయితే చాలు, మీ మంచి కోరికలన్నీ సఫలమైపోతాయి. ఎందుకు ఆలస్యం? క్రీస్తు యేసునందు నమ్ముతామా? క్రీస్తు యేసు ద్వారా పంపించినటువంటి జీవవచనం నమ్ముతాం. ఉన్నతమైన కార్యాలు దేవాది దేవుడు మీ పట్ల చేయబోతున్నారు. నేను నమ్ముతున్నాను ఈ జీవవచనం. పరిశుద్ధ జీవ గ్రంథంలో ఇలాగ వ్రాయబడి ఉన్నది, ఆకాశము భూమియు గతించిన నా జీవవచనముకు మార్పు లేదు. మనం ఉంటున్నటువంటి భూమి మారిపోయినా తలపైకెత్తి చూసుకుండగా ఆకాశము చూస్తున్నారు కదా, ఆకాశము మారిపోయినా ఈ జీవవచనముకు మార్పు ఉండదు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న జీవము గల దేవుని వచనము ద్వారా ఈ దినము దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. నిజముగా మనం ఎంత ఉన్నత స్థాయిలో దీవించబడినటువంటి వారండి. శ్రేష్ఠ దీవెనలు ప్రతి దినము మన దగ్గరికే, మీ దగ్గరికే, మీరున్న చోటకి దేవాది దేవుడు పంపిస్తున్నారు. మీరు వెతికి ఎక్కడ కూడా వెళ్ళట్లేదు. మీరున్న చోటలో ఈ జీవవచనం పంపిస్తుండగా ఈ జీవవచనం మీరు నమ్మండి. నిశ్చయముగా నిజముగా నీవు మా పక్షమును నుండి మా పనులన్నిటినీ సఫలపరచుతావు. ఈ జీవవచనం ద్వారా నా ప్రియమైన సోదరి సోదరులారా, నా మాట వింటున్నటువంటి ప్రతి బిడ్డలు కూడా
దీవించబడితే అది 100% గ్యారంటీ. నేను నమ్ముతున్నాను, ఈ జీవవచనము నమ్ముతున్నాను. మనమందరూ కూడా నిశ్చయముగా మన పనులన్నిటినీ సబలపరచి శాంతి సమాధాన సమృద్ధి అయిన జీవపు నిత్య సియోను దారిలో అనుక్షణము దేవాది దేవుడు పునరుత్థానుడైన క్రీస్తులో మిమ్మల్ని తరతరాలు ఆశీర్వదించి నడిపించును గాక. ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా ఈ జీవవచనం అనేకులకు పంపించండి. వారందరూ ఈ జీవవచనం ద్వారా దీవించబడాలి. మన కుటుంబస్తులందరూ దీవించబడాలి. మన బంధుమిత్రులందరూ దీవించబడాలి. మన స్నేహితులందరూ దీవించబడాలి. మన దేశము దీవించబడాలి. మన దేశంలో ఉన్న ప్రతి మనిషి దీవించబడాలి. ప్రతి వారు దీవించబడి ఐక్యత కలిగి ప్రేమ కలిగి ఆశీర్వదింపబడి ఉంటుటకు ఇదే మార్గం కనుక అది త్వరగా పంపించాలని మనవి చేసుకున్నారు. మీ ప్రియమైన వారి కొందరకు వెంటనే ఈ జీవ సందేశము, ఈ నిత్య జీవానంద వచనము, ఈ ఆశీర్వాద వచనము పంపించండి. తరతరాలు మీరు దీవించబడుతాయి. తల ఉంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల, అత్యంత శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ దినము, మీరు అది మిక్కిలిగా మమ్మల్ని ప్రేమిస్తున్నారు కనుక, మేము మీ ప్రియమైన బిడ్డలు కనుక మీరు మా కొరకు ఇచ్చినటువంటి పరిశుద్ధ దినం ఉదయకాల సమయమే మీ మహిమగల సన్నిధిలో నిన్ను స్తుతించుచు నీ జీవ వచనం ద్వారా ఆశీర్వదింపబడుటకు మాకిచ్చిన భాగ్యమని బట్టి స్తోత్రం. వాక్యమని జీవమగల మా దైవమా, వచనములో ద్వారా మమ్మల్ని సృజించిన మా కన్న తండ్రి, మీ ప్రియ కుమారుడు క్రీస్తు యేసునందు అపారమైన అనురాగంతో మమ్మల్ని ప్రేమించి అనుక్షణము నడిపిస్తున్నటువంటి మా నాన్న, ఈ దినము మీరు మాట్లాడిన జీవవచనము ద్వారా యెహోవా, నీవు మాకు సమాధానమును స్థిరపరచి నిజముగా నీవు మా పక్షముగా నుండి మా పనులన్నిటినీ మీ ద్వారా సఫలపరచుము, దీవించుము, కరుణించుము, ఆనంద ఆశీర్వాదంతో నింపము. ప్రతి బిడల మీదే ఆనంద తైలాభిషేకంతో మీరు ఆశీర్వదించము, శుభము జరిగించము. అరుణెత్తిని చెరపాదము దాకా నీ దివ్యమైన దీవెనలతో నింపి ప్రతి రక్త కణము, ప్రతి ఞరాలు, ప్రతి ఎముక, ప్రతి ఆర్గన్స్ మీ పరిశుద్ధ దివ్య దీవెనలతో శక్తితో నింపి స్వస్థపరిచి శ్రేష్టమైనటువంటి ఎదుగుదలలో, ఆత్మీయ మానసిక శారీరక ఆర్థిక ఎదుగుదలలో బిడ్డలందరినీ ఎదిగించి క్రీస్తు యేసు నందు స్థిరముగా వీరందరినీ స్థిరపరిచి వర్ధిల్ల చేయమని మా రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తు పరిశుద్ధ మహిమగల మహానామను బట్టి మిక్కిని వినయంతో ఆశీర్వదించి దీవించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. మీకు శుభము కలుగునుగాక. మీ పట్ల దేవుడు చేసినటువంటి శుభకార్యాలు మాకు కూడా తెలియపరచండి. మీ అభిప్రాయాలు చక్కన రాయండి. మీ హృదయ కోరికలు నాకు రాయండి. మీ ప్రార్థనాంశం కూడా నాకు రాసినట్లయితే ఆ ప్రార్థనాంశముల మీద కూడా నేను ప్రార్థన చేద్దాం. కంపల్సరీ చేస్తారు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. మీకు శుభమే జరుగును గాక. ఐ బ్లెస్ యు జీసస్ నేమ్. ఆమేన్.